పొగ త్రాగడం, మద్యం సేవించడం, అమ్మాయితో లివింగ్లో ఉండడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. ప్రియా ఆగు. ప్రియా ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రియా ఏమైంది నీకు? అడుగుతుంటే మాట్లాడట్లేదు. ఆగమంటున్నా కదా. ఎందుకు ఆగాలి? అసలు ఇదో ఎందుకు ఉండాలి? ఒక్క రీజన్ చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నేను గుర్తులేను. ఏంటి నాపై కోపమా? నీకు నాకంటే ఇంపార్టెంట్వి చాలానే ఉన్నాయి కదా. నీ జాబ్, నీ కెరియర్ తప్ప అందులో నేను లేను. అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్న నా సంగతే నీకు గుర్తులేదు. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. ప్రాబ్లం వస్తే కూర్చొని మాట్లాడాలి కదా, అలా వెళ్ళిపోతే ఎలా? అసలు కూర్చొని మాట్లాడేంత టైం నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావని? నాకు నీ మీద ప్రేమ ఉంది, కోపం ఉంది, కానీ నీకు నా మీద ఏ ఫీలింగ్ ఉంది? నా ప్రేమని అర్థం చేసుకుంటావు, కానీ నా ప్రాబ్లం చెప్తేనే అర్థమవుతుందా? ఏదైనా చెప్తేనే కదా అర్థమయ్యేది. అది నీకు అర్థం అవ్వట్లేదా? ప్రేమ ఉంటే ఎదుటి వారికి చెప్పకపోయినా అర్థమవుతుంది. ఆ మాత్రం ప్రేమ కూడా లేదా నాపై? అదేంటే ఇన్ని రోజులు నాతో ఉండి ఇప్పుడు సడన్గా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతావా? నీతో ఉంటే లైఫ్ లాంగ్ ఒంటరిగా మిగిలిపోతానేమో అని భయమేస్తుంది నాకు. ఎవరు లేకపోయినా నువ్వుంటే చాలా అనుకున్నా, కానీ నువ్వే లేకపోతే ఎలా మధు? అందుకే వెళ్ళిపోతున్నా. అలా కాదే, వెళ్ళకే, అర్థం చేసుకోవే. అర్థమైంది కాబట్టే వెళ్ళిపోతున్నా. ప్రేమించుకుంటున్నాం, కానీ ప్రేమనివ్వట్లేదు. కలిసి ఉన్నాం అంతే. అంటే నీ మీద ప్రేమ లేదంటావా? ప్రేమ లేదని చెప్పను, ఉంది, కానీ చూపించట్లేదు. నీతో ఉంటూ కూడా ఒంటరిగా ఉన్నా అనిపిస్తుంది మధు. నువ్వు సంతోషంగా ఉంటే సర్ప్రైజ్ చేస్తావు, సమయం లేకపోతే కెరియర్ అంటూ పరిగెడతావు. నువ్వు ఒప్పుకోలేని నిజమేంటో చెప్పనా? నీ లైఫ్ కోసం నీ లవ్ని వదిలేసుకుంటున్నా. అర్థమైంది అనుకుంటా. సరే గాని ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రా. నేను రాను. బాస్ తనకి ఇష్టం లేదంటుందిగా, రానంటుంది కదా, వదిలేయండి. రే నవీన్, నువ్వు మధ్యలోకి రాకో. బాస్ తను నాకు అంతా చెప్పింది, బ్రేకప్ అయిందండగా మీ ఇద్దరికి, వదిలేసి వెళ్ళిపోతుందండగా. హే, అప్పుడే ఊరంతా చెప్పేశావా? డిసైడ్ అయిపోయావుగా నన్ను వదిలేసిపోవడానికి. సరే పో. అది కాదు. ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను. వద్దే, నన్ను వదిలేయి. నన్ను ఎదవని చేసింది చాలు, పో. అరే అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది విను. వినను. అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది విను. జీవితాంతా నాతోనే ఉంటా అన్నావు, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావు. అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా. ఏం వినాలి? చెప్పు, ఏం వినాలి? కలిసి ఉంటానని కాకినాడ నుంచి వచ్చావు, వదిలేసి వారణాసి వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరిగిందంటే, నేను నా లైఫ్ కెరీర్ అని పరిగెత్తడం లేదే, నీకు అన్ని సౌకర్యాలు సమకూర్చుదామని పరిగెడుతున్నానే. నా లైఫ్లోకి వచ్చిన నీకు ఏ కష్టం రాకూడదని పరిగెడుతున్నానే. ఇవేమీ అర్థం చేసుకోకుండా నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయిపోయావుగా. ప్రియా ఏంటా డిస్కషన్? రా వెళ్ళిపోదాం.
అరే నువ్వు కాసేపు ఆగురా. ప్రియా అదిగో పిలుస్తున్నాడుగా వెళ్ళు. నేను రాను. వాడితోనే ఉంటా. నువ్వు దొబ్బేయ్. రే ఏంట్రా రోడ్డు మీద? పదండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏదో కోపంలో వాడికి కాల్ చేసి రమ్మన్నా. అవును, నీ మీద నాకు కోపం ఉంది. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదనే, నీ నుంచి కొన్ని రోజులు దూరంగా ఉంటేనే నా వాల్యూ తెలుస్తుందని అలా బయటకు వచ్చేసా. నేను బయటికి రాగానే నా వెనకాతలే వచ్చేసావు ప్రేమతో. ఆ ప్రేమని గుర్తు చేద్దామని వచ్చా. హే ఆపవే. రేయ్ ఇటు చూడురా. రేయ్ తను వెళ్ళిపోమని చెప్పు. హే ఏంట్రా వెళ్ళిపోయేది? రేయ్ మీ ఇద్దరికి చెప్తున్నా, మా ఇద్దరి మధ్యలోకి రావద్దు. వచ్చారనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వేంట్రా నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా? నేనేం వదిలించుకోవట్లా, నువ్వే నన్ను వదిలించుకొని వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం. నువ్వేంట్రా మా ఇద్దరి మధ్యలో చిన్న గొడవ వస్తే అది నీకు కాల్ చేసి చెప్తే వచ్చి పెంట చేసావు. నేను నిన్ను వదలట్లేదు, అయినా నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతా? నేను నమ్మవా? సరే పోతున్నా. రేయ్ దాన్ని ఆపరా. చెప్పు తీసుకొని కొడతాను. మీరు బాగానే ఉంటారు, మధ్యలో మమ్మల్ని ఎదవని చేస్తారు. భయ్యా మీరు వెళ్ళండి, వాళ్ళు బాగానే ఉంటారు. అందుకే అంటారు అమ్మాయి పిలిచింది కానీ పల్సర్ వేసుకొని వస్తే ఇలాగే ఉంటుంది. భయ్యా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది భయ్యా? మీ ఫ్రెండ్ పిలిచింది కానీ వస్తే మీ ప్రాణాలకే ప్రమాద కదా. రన్ అవుట్ అవమాకండి. ఆగు. పొమ్మన్నావుగా పోతున్నాలే. సరే చాయ్ తాగుదాందా. నేను రాను. ఎందుకే నీకంత లెవెలు? అవును నాకు లెవెలే. నీ తొక్కలో చాయ్కి నీ డొక్క ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. వద్దనుకున్నావుగా నన్ను. అలా అనుకున్నా కాబట్టే ఇలా నా వెనకాల వచ్చావు. లైఫ్ లాంగ్ ఉంటావా? ఐ లవ్ యూ చెప్పు. ఉంటా. ఐ లవ్ యూ.